నమస్తే, వెల్కమ్ టు 1 న్యూస్. నా పేరు సాయి. తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతున్నాయి, ఇవన్నీ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ మానవతరాయ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అన్న. నమస్తే. ముందుగా పిలవగానే మా ఛానల్కి వచ్చినందుకు, అదేవిధంగా మా 1 న్యూస్ తరపు నుంచి, మా 1 ప్రేక్షకుల తరపు నుంచి మరొకసారి నమస్కారం అన్న. నమస్తే. అయితే అన్న, ఇటీవల జరిగిన ఒక కాంక్లేవ్లో 2034 వరకు రేవంత్ రెడ్డి సీఎం నేనే అంటున్నారు. మీరేమంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అధిష్టానం, మా కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ గార్ల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ ప్రజల యొక్క దీవెనలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన చేసే అభివృద్ధి కళ్ళ ముందు కనపడుతుంది. ఈ అభివృద్ధి మళ్ళీ కొనసాగాలంటే, అంటే అనుకున్నటువంటి లక్ష్యాలని పేద ప్రజల్ని, మధ్యతరగతి వర్గాలని, సామాన్యుల్ని చేర్చాలంటే ఇంకా 5 ఏళ్ళు గడువు కావాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ ఆత్మవిశ్వాసంతో చెప్పారు. అందులో ఏం లేదు కదా, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఆత్మవిశ్వాసమే, ఆత్మవిశ్వాసంతో చెప్పిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి 3 సార్లు అవకాశం ఇచ్చారు, మమతా బెనర్జీ గారికి 3 సార్లు అవకాశం ఇచ్చారు, పినరాయి విజయ్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మనం ఉమ్మడి రాష్ట్ర చరిత్ర తీసుకున్నట్లయితే కేసీఆర్ అదే కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ 2 సార్లు ఇచ్చారు, ఏం చేయకుండా 2 సార్లు ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు పోయిండు, మాయం చేసిండు, డబుల్ బెడ్రూమ్ లేవు, ఏం లేవు, కడతడేమనే ఆలోచనతో ఇచ్చారు, కానీ మోసం చేసిండు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. కాబట్టి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే వరసత్వ పరంపర కొనసాగబోతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు. వీరు చేసే కార్యక్రమాలు, ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కడతా అని చెప్పి కట్టకుండా విఫలమైపోయింది. పేదవాడికి ఏం కావాలా? గూడు కూడు కావాలా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? ముందు ఏదో ఆకాశ హార్మ్యాలు, పంచపక్ష పరమాన్నంలో కాదు, పేదవాడికి కూడు కావాలని చెప్పేసి రేషన్ సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాలు ఇస్తుంది. ఇలా 1,15,00,000 మంది రేషన్ కార్డులు ఉంటే దాదాపు 3,30,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారు, సామాన్యులు కూడా, మధ్యతరగతి పేద ప్రజలు కూడా అదే అన్నం తినుకుంటూ ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడు అని చెప్పేసి తలుచుకుంటున్నారు. మరి ఇట్లాంటి తరుణంలో మరి ప్రజలు ఏం కోరుకుంటారు? మళ్ళొకసారి ఇట్లాంటి నాయకుడికి అవకాశం ఏమైనా చూస్తారు. ఇందిరామ ఇళ్ళు గూడన్న ఇందాక మరి డబల్ బెడ్రూమ్లు ఎంతమందికి కట్టారు? 2,97,000 ఇళ్ళు కడతానని 1,00,000 ఇళ్ళు కూడా పూర్తి చేయలేకపోయారు. వాళ్ళు రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. పేద ప్రజలు ఏమనుకున్నారంటే, అరే కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల ఇందిరామ ఇళ్ళు కట్టింది గతంలో, ఒక సింగిల్ బెడ్రూమ్ అది, కానీ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానండు, ఒకసారి కడతానని చెప్పి కట్టలేకపోయాడు, మరి రెండోసారి అవకాశం ఇద్దాం అని ముందస్తు ఎన్నికలకు పోతే సరే 20 లక్షల ఓట్లు మాయం చేశారు, మాయాజాలం ఉంది. రజత్ కుమార్ కూడా అప్పుడు ఒప్పుకున్నాడు, తప్పైందని ఒప్పుకున్నాడు. ఆయనకు ప్రతిఫలంగా నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అవన్నీ చూసినాం మనం. సరే, ఏది ఏమైనప్పటికీ ఏం చేయకుండా కేసీఆర్కి ప్రజలు ఒక రకంగా తీర్పిస్తే, ఈ విధంగా ఇవాళ అట్టడుక్కుపోయిన ఆర్థిక వ్యవస్థను, విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను, గాడిదప్పిన ఆర్థిక వ్యవస్థను గాల్లో పెట్టుకుంటూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని, పాతాళంలో ఉన్న రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడిపేందుకు రేవంత్ రెడ్డి గజీతగాళ్ళకి శ్రమిస్తుంటే ప్రజలకు కనపట్లేదా? కాబట్టి ప్రజలు తీర్పు అది మనం చెప్పేది కాదు. గతంలో ఇచ్చారు, ఏం చేయనోళ్ళకి ఇచ్చారు, చేస్తున్న రేవంత్ రెడ్డికి కూడా అవకాశం ఇస్తారు. ఆత్మవిశ్వాసంతో చెప్పిన, ఎందుకంటే ఆయనకు కూడా ఒక లక్ష్యం ఉంటుంది కదా, ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు నేను ఎందుకు ఎవరికన్నా వచ్చిందా? 10 ఏళ్ళు పాలించారు, కేసీఆర్కి ఎందుకు రాలే? ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు ఇప్పుడున్న ప్రజల అవసరాలకు సరిపోవటలే, ఇరుకిరుకు అవుతుంది, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. తర్వాత వరదలు వస్తే, మనం వర్షాకాలం వస్తే వరదలు వస్తున్నాయి, అతలాకుతలం అవుతుంది వ్యవస్థ మొత్తం కూడా. నాళాల్లో కొట్టకపోతున్నాయి, నాళాలు పగిలిపోతున్నాయి, ఎక్కువైపోయి. ఒకప్పుడు ఎప్పుడో నైజాం కాలంలో ఆ నాళాలన్నీ పెట్టారు, అప్పుడున్న జనాభా అవసరాలు తగ్గట్టు పెట్టారు. ఇప్పుడంతా 1,500,000 పైగా ఉన్నాం. కాబట్టి కొత్త నగరం అవసరం, కాబట్టి ఫ్యూచర్ సిటీ, భవిష్యత్ నగరం అన్నాడు. చరిత్రలో నిలిచిపోతారు రేవంత్ రెడ్డి. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎట్లా కులువి కుద్బుష్ షా ఉన్నాడు. ఎప్పుడు 1530లో చార్మినార్ హైదరాబాద్ నగరానికి ఆయన ఒక మంచి అందాన్ని, తర్వాత నగర విస్తరణ చేసిండు ఆయన ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత వాళ్ళ తర్వాత ఆసఫ్ జాహీలు అంటే నైజాం ప్రభులు, 8వ నవాబు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నవాబు, వీళ్ళ ఆధ్వర్యంలో హైదరాబాదు మరింత అభివృద్ధి చెందింది. హైదరాబాదే కాకుండా హైదరాబాదు, సికింద్రాబాదులు జంట నగరాలుగా అభివృద్ధి చెందినాయి.
తర్వాత మళ్ళా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకుడు ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆంధ్రాలో ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు సైబరాబాద్ని అభివృద్ధి చేసిండు. ఆయన తలుచుకోవట్లేదు, ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆయన తలుచుకుంటాం. కాబట్టి రేపటి తరాలు రేవంత్ రెడ్డిని భూమి ఆకాశాలు ఉన్నంత వరకు తలుచుకుంటాయి కాబట్టి తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. హరీశ్రావు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలని ఎట్లా చేసాలో అధికారం వస్తే కదా రద్దు చేయడానికి. అసలు ఆ పార్టీ ఉంటుందా? ఇప్పుడే కవిత కుంపడ పెట్టుకొని బయటికి పోయి టీఆర్ఎస్ అని పెట్టుకుంది, వాళ్ళ పార్టీని పాత పేరే పెట్టుకున్నది. ఇప్పుడు కేసీఆర్ అట పక్కా జరిగితే ఆ కుర్చీలో ఇద్దరు చూస్తున్నారు, బావా బామర్దులు, నేను కూర్చుంటా అసలు ఎగుంటాడు, రెండు వర్గాలు అయిపోయింది ఆడ. ఆ పార్టీ ఆడుంటుంది చెప్పండి. అవినీతి పీకల్లోతు గోరుకుపోయింది. అవినీతి పీకల్లోతు ప్రజలు సహించరు, అవినీతిని సహించరు, గుర్తుపెట్టుకోండి. చూశారు, 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, మీరు బాగుపడ్డారు తప్ప. మీరు ఇల్లు కట్టుకున్నారు, మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మీ పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు, పేద ప్రజలకు ఇల్లు కట్టారా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారా? కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. కాబట్టి ఇంకా ఆ పార్టీ ఏడుంటుంది అంటున్నా. హరీష్ రావు కళ్ళగంటాడు పాపం. అవన్నీ కూడా ఉత్తమ ఆటలు, ఏదో ఆయన సంతృప్తి పట్టడానికి, లేదంటే వాళ్ళ మామ సంతృప్తి పట్టడానికి మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు. ఈ 10 లక్షల మంది ఉంటారు అక్కడ. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఫ్యూచర్ సిటీలో. ఇప్పటికీ 14 ఫార్మా కంపెనీలు మనయి. మరి వాళ్ళ అందులో అంటాడు కాంగ్రెస్ నాయకులు అంటాడు, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చెప్పమని దమ్ముంటే మరి బీఆర్ఎస్ ఎంపీ ఉన్నటువంటి గౌరవ పార్థసారథి రెడ్డి గారికి ఆడ ఇస్తున్నాం. రీసెర్చ్ అండ్ ఎనలైసిస్ వింగ్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయనతో పాటు అరవిందో మన రాష్ట్రంలో ఉన్న కంపెనీలు, ఫార్మా కంపెనీలు రేపు శంకుస్థాపన చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు జూన్ 2వ తారీఖున. మరి ఎవరున్నారు చెప్పమను? మీ పార్టీ ఎంపీ కూడా ఉండదు కదా ఇప్పుడు అక్కడ. అభివృద్ధి కావాలి మనకి. ఫార్మా వస్తే అభివృద్ధి అయింది. మళ్ళీ ఏమంటున్నారు, అది ఫార్మా కోసమే తీసుకోవాలి, వేరే ఫ్యూచర్స్ ఎవడి తెక్కలవడం మంచివా, నువ్వు అసలు దున్నపోతావా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఫార్మా ఉంటుంది, ఒక ఫార్మానే పెడతారా 30 ఎకరాలు? నువ్వు తీసుకున్నది ఎంత? 19,000 ఎకరాలు సేకరించాలనుకున్నారు అప్పుడు. 19,000లో 14,000 ఎకరాలే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మిగతా ఉన్న ఎకరాలు కోర్టు పరిధిలో ఉన్నాయి. మాకు మంచి ధర రావాలి, పట్టాదారులు ఇవ్వలేదు, కోర్టుకు వెళ్ళారు. అట్లా అడుగుతున్న తరంలో రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఈ 14,000 ఎకరాలతోడు మొత్తం కలిపి 30,000 ఎకరాల్లో ఫార్మాసిటీ పెడతా అన్నాడు. మీరు జీవో నెంబర్ 31, అవును, ఆ 31 ప్రకారమే భూములు తీసుకొని ఇలా ఫార్మా ఉంటుంది, ఇటు ఫ్యూచర్ సిటీ ఉంటుంది, ఇంకా రకరకాల అంతర్జాతీయ వస్తాయి. ఆ వంతార్ అనేది ఏంది, మన వన్యప్రాణుల సంరక్షణ వాళ్ళు, మన అనిల్ అంబానీ వాళ్ళ కొడుకు, వాళ్ళు కూడా పెడతారంటున్నారు. సినిమా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు మన ఒక వ్యవస్థ వస్తుంది, ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసినప్పుడు చుట్టుపక్కల జరుగుతాయి. అది అక్రమం. రియల్ ఎస్టేట్ అంటే సక్రమమే కదా. ప్రభుత్వం అక్కడ 30,000 ఎకరాల్లో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తుంటే ఆ నగరం చుట్టుపక్కల చాలామంది భూములు కొంటారు, కొనేవాళ్ళు కొనుక్కుంటారు, దాచుకుంటారు, డబ్బులుంటే ఆ భూమి రూపంలో దాచుకుంటారు. అది తప్ప ఏమన్నా? అయినా వీళ్ళకి అసలు అంటే బీఆర్ఎస్ అంటేనే భారత రియల్ ఎస్టేట్ సమితి. బీఆర్ఎస్ అంటే భారత రియల్ ఎస్టేట్ సమితి. అందుకే వాళ్ళ పార్టీలో కాంట్రాక్టర్లు ఉన్నారు, చాలామందికి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచన, రియల్ ఎస్టేట్ ఆలోచించే వాళ్ళ ఆలోచన అట్నే ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి అనేది ఆయన గొప్పతనం అనేది భవిష్యత్ తరాలు తలుచుకోండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు రాజకీయంగా విమర్శిస్తున్నారు. అక్కడేమన్నా అవినీతి జరగకముందు జరిగిందంట. విచిత్రం అసలు. ఇక్కడ చూపి మరి ఎవరు కొనే భూములు ఆడ భూములతో పాటు మద్దతు ధర నువ్వెంత ఇచ్చినావు? 8 లక్షలు 12 లక్షలు ఇచ్చినావు. మేము అంతకన్నా ఎక్కువ ఇస్తాను రైతులకి. అసైన్ భూములు తీసుకుంటాను, అంతకన్నా ఎక్కువ ఇస్తాను. నువ్వు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇచ్చుకుంటూ 121 గజాల స్థలాన్ని అక్కడ ఆ ప్రాంతంలో ఎప్పుడు అది లక్షలాది రూపాయలు ఉంటుంది ఆ స్థలం. ఎవరైతే పొలాలు తీసుకున్న రైతులకు 121 గజాల ఖరీదైన స్థలాన్ని ఇస్తున్నాం అక్కడ. అది ఇప్పుడు 50, 60 లక్షలు, 70 లక్షల, కోటి రూపాయల దాకా ఉంటుంది. భవిష్యత్తులో 2, 3, 4 కోట్ల దాకా ఉంటుంది. మరి ఆ విధంగా రైతులను సంతృప్తిపరచుకుంటా దాదాపు ఎంత 10% మిగిలిపోయింది. ఇంకా 6,000, 7,000 ఎకరాలు సేకరించాలా. వాళ్ళతో కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. వాళ్ళకు కూడా మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి అక్కడ శంకుస్థాపన జరుగుతుంది. నీ ఏడుపులేందంటన్నా. శంకుస్థాపన జరుగుతుంటే సంబరపడకుండా బయటికి ఈ విధంగా ఏడవటం ఏందంటన్నా. ఈ ఏడుపు కొట్టు రాజకీయాలు బంద్ చేయండి. ఫస్ట్ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి. కొత్త నగరం వస్తే కొత్త ఉపాధి వస్తుంది. ఎంతోమంది కొత్త వాళ్ళకి 10 లక్షల మంది ఉంటారు అక్కడ. ఈ 10 లక్షల మందికి మరి ఎన్ని రకాల షాపులు కావాలో, కిరాణా షాపులు కావాలో, రకరకాల హాస్పిటల్ వస్తాయి, రకరకాల దాని చుట్టూ ఉన్నటువంటి ఎంతమందికి ఉపాధి వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాత్రం సోయి లేకుండా రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అని చెప్పి నేను అడ్డుకుంటా అంటే ప్రజలు తరిమి కొడతారు. మూసీ ప్రక్షాళన మీద రేవంత్ రెడ్డిపై ప్రజలు కొంత అసంతృప్తిగా ఉన్నారని చాలా ఎవ్వరు లేరండి. మూసీ ప్రక్షాళన జరగాలనేది ప్రతి ఒక్క నగరంలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఎవరన్నా మన ఉండే ప్రాంతంలో
ఒక వాగు కానీ కాలువ కానీ నది కానీ స్వచ్ఛమైన జలంతో పారాలి, ఆ వాతావరణం మనకు కావాలి అని అనుకుంటాం. ఇది అది మురికి కూపంలా మారుతాం. ఇది కూడా రేవంత్ రెడ్డి ఆలోచన. నీకెందుకు రాలేదు, నువ్వెందుకు చేయలేకపోయావు? ఆయన కూడా చేయాలనుకోండు, చేయలేకపోయాడు. కానీ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా సొంత కాళ్లతో, ఉదాహరణకు మొత్తం ఇప్పుడు 21 కిలోమీటర్ల మేర, తర్వాత అక్కడ నుంచి మొత్తం 43 కిలోమీటర్లు భారత హైదరాబాద్ నగరం కూడా 53 కిలోమీటర్ల మొత్తానికి అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడు. ఎందుకు చేస్తాడా? మధుఖాన్ అపార్ట్మెంట్ వాళ్ళు కొంత ప్రతిఘటించారు, వాళ్ళని కూడా ఓదార్చిండి, అయిపోయింది. మీకు నష్టం జరగనేను, మీకు 7 ఎకరాల స్థలం ఇస్తా, మీరే కట్టుకోండి, మీ అకౌంట్లో డబ్బులు వేస్తా. మీ ఇప్పుడున్న ఫ్లాట్ ఎంత సైజు ఉందో, ఎంత విస్తీర్ణం ఉందో, 2000 ఎస్ఎఫ్టీ ఉందా, 1500 ఎస్ఎఫ్టీ ఉందా, అంతే సైజులో మీరు కట్టుకోండి, దానికి 2 మీకు డబ్బులు ఇస్తా. కానీ ప్రకృతిని పరిరక్షిస్తానంటే అడ్డుపడకండి. అంటే నది అంటే ప్రకృతే కదా, ప్రకృతి కోపం వస్తే ఏమవుతుంది? మొత్తం విలయతాళం చేస్తుంది, మొన్నే ముంచేస్తుంది. గతంలో అదే కదా, మూసి 50,000 మంది నిరాశ్రితులు అయ్యారు, 15,000 మంది కొట్టకపోయారు. కొంతమంది చెట్లకి ప్రాణాలు కాపాడుకున్నారు 1908 సంవత్సరంలో. అట్లాంటి విపత్తులు రాకుండా ఆలోచన చేసి మన జంట జలాశయాలను హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ని ఏర్పాటు చేసిండు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎందుకంటే ఈ వరద మొత్తం ఆడ నిలుపుదల చేయకపోవటం మూలంగా మొత్తం నగరంకి వచ్చి నగరం కొట్టకపోతుందని చెప్పి దీన్ని ఏం చేయాలంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆలోచన ఇచ్చిండు ఆయనకి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి. 6వ నవాబుకి 7వ నవాబుకి ఇస్తే అప్పుడు ఏం చేయాలంటే ఆ వరద మూసీ నది, ఈసా నది, ఉపనది, మూసీకి ఉపనది, ఈసా నది, ఆ నది జల ప్రవాహం నగరంలో రాకుండా అక్కడ రిజర్వాయర్ల ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల ద్వారా నిలుపుదల చేసి మనం దాన్ని తాగునీటికి జంట నగరాల కోసం ఈ జంట జలాశయాలు తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు అది సరిపోవటం లేదు మనకి. కాబట్టి మూసి మన ఈ మురికి నీళ్ళే పోతున్నాయి పంటలు. నల్గొండ జిల్లాలో ఆ పంటలు తింటే ఏమవుతుంది? రోగాలే కదా. కాబట్టి మంచి చేస్తానంటే అడ్డుకుంటారు ఎందుకు? రకరకాల పేర్లు చెప్పి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి పర్యావరణవేత్తలను ఒకడు వాడు తాడు లేదు బొంగరం లేదు, ప్రధానికి హైలైట్ కావాలాడు పర్యావరణవేత్త పేరుతో. పర్యావరణవేత్త ఏంటి? ప్రభుత్వం అసలు రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వస్తుంది అందులో? అరే ఒక మంచి పని చేయాలి, అవకాశం ఇచ్చిండు దేవుడు, ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు నాకు, తరతరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఈ మూసి మురికి కాలం నేను చూడలేకపోతున్నా, దీన్ని పునరుజ్జీవింపజేయాలా. సియోల్ నగరాన్ని పంపించిండు. దక్షిణ కొరియా అటు ఉన్నటువంటి నగరాలు పోతే ఆ నగరాల్లో ఒకప్పుడు ఇట్నే ఉండేది, మూసీలాగానే అక్కడ నదులు ఉండేయట. యోన్ నది, హాంగ్చాంగే ఉన్నాయి నదుల పేర్లు. ఆ నదులు ఇట్లుంటే వాళ్ళు ఎంత శుభ్రం చేసుకోవాలంటే ఇప్పుడు మంచి చక్కటి స్వచ్ఛమైన జలం పారుతుంది అక్కడ. పర్యాటక ప్రాంతం అభివృద్ధి అయింది. అంటే మరి అభివృద్ధి మూసీ నది ప్రక్షాళన కావు, ఆ మురికిలోనే పోగుతారా మీరు? ఆ దోమల్లో ఆ కంపులో ఉంటారా మీరు? మరి ఆయన చాలామంది చెప్పారు కదా, మధుఖాన్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చెడు దుర్వాసన వస్తుంది, తర్వాత వాళ్ళ టీవీలు ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోతాయి, బంగారం కూడా నల్ల కప్పేస్తుంది అని ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ శ్రీనివాస్ గారు చెప్పిండు. ఆయన కూడా అదే అపార్ట్మెంట్లో ఉంటాడు. అట్లాంటి వాతావరణం నుంచి మీరు మంచి వాతావరణం పంపిస్తారంటే ఎందుకు రాజకీయాలు చేస్తారు? దీనిలో మళ్ళీ వీళ్ళకి రాజకీయ లబ్ధి, వీళ్ళు దొరుకుతారు, వీళ్ళు దూరం ఏదో అనిపిస్తారు. కానీ అట్లాంటి అక్రమం అన్యాయం అనేది ఎక్కువ కాలం నిలవదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మూసి ప్రక్షాళన జరుగుతుంది, చరిత్రలో నిలిచిపోద్ది ఇది కూడా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఎంతవరకు అమలయ్యాయి? మేము ఏదైనా వాస్తవం మాట్లాడతాం, ప్రజలు సంతోషంగా ఉన్నారు. 6 గ్యారంటీల్లో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 53 లక్షల మందికి ఇస్తాను. వాళ్ళ దీవెనలు అందుకే రేవంత్ రెడ్డి గారు అంటాడు మళ్ళీ మేమే కాంగ్రెసే వస్తుంది. అదేవిధంగా సబ్సిడీ సిలిండర్ మన మహాలక్ష్మి పథకం కింద, గృహజ్యోతి పథకం కింద ఇట్లా మనం పెట్టుకున్నాం 6 గ్యారంటీలు. సబ్సిడీ సిలిండర్ 500కి 45 లక్షల మందికి ఇస్తాను. ఇంకేం కావాలి? 45. అదేవిధంగా ఉచిత బస్సు ఇవాళ మహిళలు 10,000 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇలా కాలేజీకి పోయే మహిళ తండ్రి మీద తల్లి మీద అమ్మ నా బస్ పాస్ 3,000 4,000 అని ఆధారపడట్లేదు. తండ్రి మీద భారం పడకుండా రేవంత్ రెడ్డి ఆ భారాన్ని మోస్తూ ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న కళాశాల విద్యార్థుల యొక్క బస్ పాస్ ఫీజు కడతాడు. నెలకు 3,000 4,000 మిగులుతుంది. కాలేజీకి పోయి వస్తున్నారా నగరంలో ఇటు నుంచి అడుగు. అదేవిధంగా చిల్లర వ్యాపారం వర్తకులు చిన్న చిన్న కూరగాయలు పళ్ళు అమ్ముకొని ఈ ధర నుంచి ఆ మార్కెట్ నుంచి ఎక్కడైతే వాళ్ళకి అమ్ముడు పోతాయో వస్తువులు అమ్ముకుంటూ బస్సుల్లో తిరుక్కుంటూ టికెట్ లేకుండా నెలకి 3,000 రూపాయలు మిగిలించుకుంటున్నారు. మంచిదే కదా, రోజు అవుతుంది కదా. మన ఎవరికి బాధ? అంత సంతోషపడతాను. ఇలా పుష్కరాలు అంతే పుష్కరాలు జరుగుతున్నాయి. అంతకుముందు సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనప్పుడు మహిళలు విపరీతంగా పోయారు. ఎందుకు పోయారు? పుణ్యం పొందారు. దేవుడి దగ్గరకు పోయి అక్కడ పోయి ఎట్టా బస్సుల్లో పోయి ఉచితంగా పోయారు. మన సమ్మక్క సారక్క జాతరలో ఎంత మహిళలు విపరీతంగా పోయారు. ఎందుకు పోయారు?
వాళ్ళు దేవతలను కొలుచుకునేందుకు రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు, ఆధార్ కార్డు చూపిస్తేనే ప్రయాణం చేస్తాడు. అట్లా తల్లి మీద, తండ్రి మీద, లేకుంటే అన్నల మీద ఆధారపడకుండా, భర్త మీద ఆధారపడకుండా ఒక స్త్రీ ఈ విధంగా నచ్చిన దేవుళ్లను కొలుచుకుంటూ, మొక్కుకుంటూ, బస్సుల్లో ప్రయాణం చేసుకుంటూ, తమ జీవితానికి మిగిల్చుకుంటూ, ఆదాయాన్ని మిగిల్చుకుంటూ ముందుకు పోతుంటే, సాధికారతతో ముందుకు పోతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే పుట్టగతులు ఉండవు. మహిళలే సగం మంది ఉంటారు. ఈ మహిళలు రేపు పొద్దున మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటేస్తారు. మాకు వేయరు కాబట్టి దాని మీద వ్యంగ్యాస్త్రాలు, గొడవలు ఎప్పుడు కాలే అప్పుడే ఆయన అంతకుముందు ఉచిత బస్సు ప్రయాణం అయినప్పుడు కూడా ఖర్చు దగ్గర మస్తు మేము బస్ పాసులు తీసుకునే ప్రయాణం చేసినాడు కాలేజీలకి. ఎంత కొట్లాట్లు పెద్ద పెద్ద అప్పుడు కొట్లాట్లు అయితే ఇప్పుడు కూడా అవుతాయి పెద్ద. అది అంతటితో కొట్లాడితే అవుతున్నాయని చెప్పి ప్రయాణం మానేస్తామా? అరే ఉచిత బస్సు ప్రయాణం ఆనందం వేరబ్బా. నువ్వు కార్లో ఉన్నోడికి ఏం తెలుస్తుంది అంటున్నా. ఆ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసి సుదూర గమ్యం చేరుకొని ఇంటికి పోయి, హైదరాబాద్ నుంచి తెలంగాణలో ఎక్కడ ఉన్న మాలుపూర్ ప్రాంతానికి ఇంటికి పోయి, మళ్ళీ సెలవుల తర్వాత కాలేజీకి వచ్చి టికెట్ లేకుండా వస్తే ఎంత భారం తగ్గిస్తాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇది వాళ్ళకి గిచ్చట్లే, ఎవరికి బీఆర్ఎస్ వాళ్ళకి గిట్టట్లేదు. ఇంకా మిగతా అది ఇంకా మేము అన్నది ఆసరా పెన్షన్లు ఒకటి పెంచలేదు, మహిళలకు 2,500 రూపాయలు ఇవి ఇస్తాను, అది కూడా ఆ ముచ్చట కూడా తీరుస్తాం. రైతు భరోసా రూపంలో 9,000 కోట్లు 75 లక్షల మందికి 1,50,00,000 సాగు యోగ్యమైన భూములకు ఇస్తున్నాం మేము. వాళ్ళు రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ భూములకు, తర్వాత పెట్రోల్ బంకులకు కూడా ఇచ్చిన గనులు వాళ్ళు దళిత బంధు, అది మన రైతు బంధు. మరి మేము అట్లా కాదు. ఈ రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలు సాగు అవుతున్నాయి, 75 లక్షల మంది రైతుల ఖాతాలో వేసినాం. నువ్వెంత 100 ఎకరాలు సాగు చేస్తానో 100 ఎకరాలకు వస్తున్నాయి, 50 ఎకరాలు సాగు చేస్తానో 50 ఎకరాలు ఇస్తాను. కానీ సాగు చేయకుండా రాళ్లల్లో, రప్పల్లో నాకు భూమి ఉంది, పెట్రోల్ బంకుల్లో ఉంది, నేను రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకున్నా, ఈ భూమి నాదే, దానికి డబ్బులు ఏమంటే ఎట్లా వేస్తాం? పెట్టుబడి సాయం, పంటకు పెట్టుబడి సాయం, నీ వ్యాపారం చేయడం అమ్ముకోవడానికి కాదు, అది పెట్టుబడి సాయం. అది బాగానే వస్తుంది అన్ని విధాలుగా. రుణమాఫీ అయిపోయింది, 2 లక్షల రుణమాఫీ, 25,36,000 మంది రైతుల ఖాతాలో 20,650 కోట్లు వేసినాం. నడుస్తూనే ఉంది. అన్నీ మేము చేయాల్సినవి 2 ఉన్నాయి ప్రధానంగా. ఈ 6 గ్యారెంటీలో ఆసరా పెన్షన్లు పెంచాలి, మహిళలకు 2,500, మళ్ళీ మహిళలని ఇలా లక్షాధికారులు, అది కోటీశ్వరులు చేస్తున్నాం, పెట్రోల్ బంకుల యజమానులు చేస్తున్నాం. గత ప్రభుత్వం వాళ్ళకి 5 లక్షల కన్నా ఎక్కువ రుణాలు ఇలా మహిళా సంఘాలకు, ఇవాళ 14 లక్షల వరకు ఇస్తున్నాం మనం. అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాం. పొదుపు సంఘాలుగా పెట్టుకొని వాళ్ళ అభివృద్ధి చెంది వడ్డీ లేని రుణాలు ఈ మళ్ళీ. గత ప్రభుత్వం ఎగ్గొట్టిపోతే పావలా వడ్డీ ఎగ్గొట్టి మనం కట్టినాం, 4,000 కోట్లు కట్టినాం మనం వచ్చిన తర్వాత. ఇలా మహిళలు ఆర్టీసీ బస్సు యజమానులు అయ్యారు, డిపోలలో 600 డిపోలలో బస్సులు నడుపుతున్నారు. ఈ విధంగా మహిళలు దాని గురించి ఆలోచించి నాకు 2,500 మా రేవంత్ అన్న నన్ను మహిళా సంఘంలో మాకు చాలా సహాయపడతాడు, మాకు మమ్మల్ని యజమానులు చేసిండు, పెట్రోల్ బంక్ యజమానులు చేస్తాడు, మంచి కట్టుకొని ఏదైనా పేరెంట్ హాల్కి పోయి ఇందిరమ్మ చీరలు ఇచ్చిండు మాకు. మరి కేసీఆర్ ఇచ్చిన చీరలు పంట పొలాల్లో పక్షులు రాకుండా, పందులు రాకుండా వాటిని భయపెట్టడానికి దిష్టి బొమ్మల లెక్క కట్టేది. మరి నారపడుతులు కట్టుకొని పండగలకు, పబ్బాలకు వెళ్తున్నారు, సంతోషపడుతున్నారు, పాలపిట్ట రంగు చీరలో. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి అవి మిగతా ఇచ్చిన వాగ్దానాలని కూడా నెరవేర్చుకుంటూ పోతున్నాం. ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినాం, ఏది 1000 కోట్లు ఇచ్చినా కూడా ఇచ్చినవా. అదేవిధంగా విద్యార్థులకు సింగరేణి సహకారంతో విద్యార్థులకు అన్నం, అది కూడా ఉంది మా హామీల్లో. ఫెలోషిప్లు ఇస్తున్నాం, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెలోషిప్లు ఇవ్వట్లేదు. జాబ్ క్యాలెండర్ విషయం ఏంది? జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విషయం ఏమైంది, ఎవరు ఆపమన్నారు అసలు? మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత అసలు ఉద్యోగాలు ఈ మొన్న 67,763 ఉద్యోగాలను భర్తీ చేస్తారంటే ఇప్పుడు పరీక్షల వాయిదా ఏమని కొట్లాడింది ఎవరు? ఆ పరీక్షలు సకాలంలో పూర్తయినట్టయితే జాబ్ క్యాలెండర్ ద్వారా మళ్ళీ ఒక 50,000 40,000 ఉద్యోగాలు వచ్చాయి. గ్రూప్ 1 వాయిదా వేయాలి, గ్రూప్ 2 వాయిదా వేయాలి, డిఎస్సి వాయిదా వేయాలి, దాని మీద ఉద్యమాలు రోడ్ల మీద. నేను ఎక్కడ చూడలేదు. నేను నిరుద్యోగ చేసింది స్థాపించిన ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం నికార్సుగా కొట్లాడిన అస్సలు సిసలైన నిరుద్యోగం చేసి నాదే. ఇలా ప్రతి ఒక్కటి పెట్టుకుంటాను నిరుద్యోగం, కానీ పెట్టుకోను వాళ్ళ ఇష్టం. కానీ నిరుద్యోగ నాయకుడు దేనికోసం కొట్లాడాలి? అక్రమాలు జరిగితే కొట్లాడాలి, అవకతవకలు జరిగితే కొట్లాడాలి. ఈ అడిగి నిద్రపోయారు. నీటి పరీక్షా పత్రం 22 లక్షల మందిని నాశనం చేశారు కేంద్ర ప్రభుత్వం. మరి ఈ నిరుద్యోగ చేసిన నాయకులు అడిగిపోయారు, మాట్లాడింది రాడన్నా. వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది కృత్రిమ నిరుద్యోగ నాయకులు తయారైపోయి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం నిజంగా చదువుకునే నిరుద్యోగుల జీవితాలు నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది గమనించాలా. ఎవరైతే ఆ రోజు వాయిదాలు అని చెప్పి రోడ్ల మీద తిరిగారో వాడు ఎవరికి ఉద్యోగం రాలే.
మైకుల ముందు మాట్లాడాడు వాడు ఎవరికి ఉద్యోగాలు చూడండి. ఇలా డిఎస్పీలు కానీ సివిల్ సర్వీస్కి 20 మంది ఎంపికయ్యారండి మన గ్రూప్ 1 నుంచి. 20 మందిలో వాళ్ళు ఆణిముత్యాలు మట్టిలో మాణిక్యాలు. వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు రాలే. తండ్రి లేక తల్లి లేక నాయనమ్మలు పారిశుద్ధ కార్మికులుగా, ప్రవీణ్ పారిశుద్ధ కార్మికులుగా ఎంతో పంపించింది ఉపయోగించుకొని యూనివర్సిటీ హాస్టల్లో ఉండి కష్టపడి కోచింగ్లు చదువుకొని ఇవాళ సివిల్ సర్వీస్కి ఎంపిక. అట్లాంటి వాళ్ళే ఉన్నారు. 562 మంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. చెప్పమనండి ఎవరన్నా. ప్రతిభ లేని వాళ్ళు ఎవరైనా వచ్చినా చెప్పమంటే లేవుతుంది. దాని మీద ఆరోపణలు. ఇది చేత కాదు, చేతనైన వాడిని చేయనీరు. కాబట్టి మన రజనీకాంత్ సినిమాలో ఆమె రమ్యకృష్ణ డైలాగ్ ఉంది కదా, నాకు దక్కంది ఇంకోరు దక్కడానికి వీల్లేదు అన్నట్టు కేటీఆర్ కేసీఆర్ చేతగాలే గ్రూప్ 1 పెట్టడం, ఈ పరీక్షలు భర్తీ చేయటం, ఉద్యోగాలు భర్తీ చేయటం. కాబట్టి నాకు చేత కాలేదు కాబట్టి నాకు దక్కందే రేవంత్ రెడ్డి దక్కడానికి వీల్లేదని వాళ్ళది. వాళ్ళు దానికి ఏం చేసిన అగ్ని కాజ్యం పోసినట్టు నిరుద్యోగులకి ఏంది రాక పెద్ద ఉద్యోగం. రేవంత్ రెడ్డి పక్కడ బందీగా పరీక్షలు పెట్టి భర్తీ చేస్తాడు గ్రూప్ 1. 14 ఏళ్ల పరీక్షను భర్తీ చేయలేకపోయారు వాళ్ళు. 523 ఉద్యోగాలు నేను క్వాలిఫై కాలేదు, నాకు రావటం లేదు. నాకు రావట్లేదు కాబట్టి నా పక్కోడికి వస్తుంది కాబట్టి నాకు రాంది వాడికి రావడానికి లేదు. వీళ్ళ జనాభా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఇంటర్వ్యూ చేస్తే మంచి చెప్తే నచ్చని వాళ్ళే ఎక్కువ ఉంటారు. పరీక్షలు సక్రమంగా జరిగినాయి, సజావుగా జరిగినాయి, పేదవాళ్ళకి సామాన్యులకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే అట్లా కామెంట్లు ఏం పెడతారు. ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు, రానోళ్ళే ఉంటారు. రానోళ్ళు 2.5 లక్షల మంది ఉంటే వచ్చిన వాళ్ళు ఎంత 562 మందే ఉంటారు ఎక్కడైనా. కాబట్టి ఇదే నిజమని ప్రజల్ని భ్రమించే ఏర్పాట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. అది దేనికి ఏ పరిణామాలకు దారితీస్తుంది? సమాజం నాశనానికి దారితీస్తుంది. అసత్యాన్ని సత్యమని నమ్మించడం అది సమాజ నాశనానికి, వినాశానికి పనిచేస్తుంది. అది మంచిది కాదు. రాజకీయాలు ఆరోగ్యకరమైన రాజకీయాలు అట్లా చేయొద్దు. నిజంగా తప్పులుంటే కొట్టాడు. అందుకే నేను నిరుద్యోగ చేసి అట్ట కొట్టలాండి మేము వాయిదాలు ఏమని కొట్టలా. ఈరోజు జాబు క్యాలెండర్ జాప్యానికి కారణం ఆ రోజు వాయిదా వేయమన్న కృత్రిమ నిరుద్యోగ నాయకులే. ఇలా చక్కగా చదువుకున్నాడు ఉద్యోగులయ్యారు. ఇలా అటు ఇటు పోయినోడు ఇలా మళ్ళీ రోడ్ల మీద ఆడే ఉన్నాడు చదువుకున్నాడు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, పరీక్ష నోటిఫికేషన్ వస్తున్నాయి. వచ్చినప్పుడు చదివేవాడికి ఉద్యోగాలు రావు. పరీక్ష నోటిఫికేషను కన్నా ముందుగా ఒక తపస్సులా, ఏకాగ్రతలా సోషల్ మీడియాలో దృష్టి పెట్టకుండా మన వాళ్ళు ఏం చేస్తారు, గంటకి వాట్సప్ చాటింగ్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇన్ని చూసేవాడికి గ్రూప్ 1 ఎందుకు వస్తుంది, టీచర్ జాబ్ ఎందుకు వస్తుంది, గ్రూప్ 2 ఎందుకు వస్తుంది? మొన్న విజయం సాధించిన వాళ్ళ విజయగాథ చూడండి, ఎవరు సెల్ ఫోన్ వాళ్ళే. వరంగల్ అమ్మాయి ఏ సాధించిన అమ్మాయికి సెల్ ఫోన్ తెలియదు, టీవీ తెలియదు. మీరు పొద్దున్న లేస్తే ఇటు టీవీల ముందు, గొట్టాల ముందు, యూట్యూబ్ గొట్టాల ముందు కూర్చొని నాకు ఉద్యోగం రావాలని ఎట్లా వచ్చింది? వస్తుందా? చేస్తే ఒక పని చేయండి, రాజకీయం అన్న చేయండి, లేకుంటే చదువుకోండి. అభ్యర్థులుగా చదువుకుంటే మీరు ప్రయోజకులు అవుతారు. మీకు కొలువు కావాలంటే నిజమైన నిరుద్యోగులు చెప్తాను నేను, మీకు ప్రభుత్వ ఉద్యోగం మీకు దగ్గర కావాలంటే ఇట్లాంటి చీడ పురుగులు, కృత్రిమ నిరుద్యోగ నాయకులకు దూరంగా ఉండండి. అట్లాంటి వాళ్ళే విజేతలు అవుతారు. కాబట్టి ప్రభుత్వం త్వరలో ఇప్పుడు వయో పరిమితి అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడగంగానే స్పందిస్తున్నాం కదా మేము. నేనే ముందు ముఖ్యమంత్రి గారికి చెప్పి మెసేజ్లు పెట్టి రాష్ట్రం టీఏజీపీఎస్ చైర్మన్కి ఇచ్చి ఇట్లా వయోపరిమితి, గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ళు గడువు అయిపోయింది మన ఫిబ్రవరితో, కొంత జాప్యం ఉంది కాబట్టి మనం ఎట్లాగ నోటిఫికేషన్లు ఇస్తాం కాబట్టి దీన్ని అనువర్తించండి, వయోపరిమితి పెంచండి అంటే 10 ఏళ్ళు పెంచారు. కానిస్టేబుల్కి పెంచారు 27 సంవత్సరాలు, కానిస్టేబుల్కి 22 ఉంది, కానీ 22 నుంచి 27కి పెంచారు. అదేవిధంగా ఎస్ఐకి 25 నుంచి 30 వరకు పెంచారు. ఇంతకన్నా ఏ ప్రభుత్వం చేస్తే చెప్పండి? ఈ విధంగా స్పందిస్తుంటే కొద్దిమంది యూట్యూబ్లు గొట్టాల్లో వాళ్ళు చదువురాదు, సంకరాదు, వాళ్ళకి పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు, అసలు వాడు ఏ పరీక్ష రాయలే. ఒక అమ్మాయి అయితే నాకు హాస్యాస్పదంగా ఉంది, ఆ అమ్మాయి గ్రూప్ 1 రాయలేదు. ఈ మధ్య కాసేపు సంఘ సంస్కర్త అంటుంది, కాసేపు నేను మొన్నటిదాకా యాస్పిరెంట్ అన్నది, ఇప్పుడు నేను సోషల్ వర్కర్ అంటుంది. అంటే పిచ్చి పట్టింది వీళ్ళకి. తల్లిదండ్రులు ఇట్లాంటి వాళ్ళని పిచ్చి ఆసుపత్రులు చూపిస్తే వాళ్ళు పెడదారిని పడుతున్నారు, కనీసం సక్రమైన దారిలో పడతారు. వాళ్ళు నాశనం అయ్యేది ఎవరు? వాళ్ళే కదా. కాబట్టి ఉద్యోగాలు భర్తీ అయితే ఇందులో ఎట్టి పరిస్థితులు మొత్తం ఎంత 1,76,720 ఉద్యోగాలు భర్తీ చేసినారు. ఆ ప్రభుత్వం అంతే కావచ్చు. ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. పరీక్షలు పెట్టి సక్రమంగా పరీక్షలు పెట్టి పారదర్శకంగా పరీక్షలు పెట్టి ఇటువంటి అక్రమాలు లేకుండా పరీక్షలు పెట్టి నియామక పత్రాలు నిరుద్యోగ చేతిలో పెట్టి ఉద్యోగిని చేసినోడే నిజమైన మగాడు మనగాడు. ఆ మగాడు మనగాడే రేవంత్ రెడ్డి. ఆయన 22 నోటిఫికేషన్ ఇచ్చిండు గతంలో, 17 నోటిఫికేషన్ లీకులు జిరాక్స్ సెంటర్లు దొరికినాయి. మరి దాన్ని నా నోటిఫికేషన్ అంటే అప్పులేమో నీ రాష్ట్రం, అప్పులేమో మాయి, మేం చేసినప్పుడు, నువ్వు చేసినప్పుడు మేం చేయాలా?
కానీ నోటిఫికేషన్ కూడా మాయేగా మరి మేము భర్తీ చేసి కష్టపడి నీ వల్ల కాకపోతే న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిభావంతులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా మేము చేస్తే మరి ఇది కూడా మాయే కదా నీ ఎట్టయితే అంటే అప్పుల దగ్గరేమో అట్లా ఉద్యోగాల దగ్గర ఇట్లా ఇదేం రాజకీయం దొంగ రాజకీయం నీ వల్ల కాని పని మేము చేసినాం మళ్ళీ ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలను కూడా 40,000 50,000 అంచెలంచెలుగా మళ్ళీ ఏమంటారు ఒకేసారి విడుదల చేస్తే మేము దేనికి చదువుకోవాలి అర్థం కావట్లేదు అంటారు మళ్ళీ అన్న ఒకేసారి ఎత్తే ఎట్లా అన్నా మళ్ళీ దానికి చదవాలి అది నువ్వు అనేది ఒకేసారి 2 లక్షలు భర్తీ చేస్తే నువ్వు రాస్తావా ఎంతమంది అర్హులు వస్తారు అప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది ఒకడు ఈ గ్రూప్ 2 రాస్తాడు గ్రూప్ 1 రాస్తాడు డిఎస్సి రాస్తాడు జేఎల్ రాస్తాడు అన్నీ రాస్తారు అన్నిటిని ఒకేసారి ఇస్తే నువ్వు దేనికి ప్రిపేర్ అవుతావు నువ్వు గందరగోళ పడవా కాబట్టి కొంచెం అన్నం కూడా మనం ఇంత అన్నం ఒకేసారి తినాం ముద్ద తింటాం నోటిఫికేషన్లు కూడా కొద్ది కొద్దిగా ఉన్న ఉద్యోగాలన్నీ చివరి ఉద్యోగం వరకు కూడా ఎన్ని ఖాళీలు ఉంటే నెల వారీగా వంతుల వారీగా భర్తీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపడుతున్నారు నిజమైన నిరుద్యోగులారా చక్కగా చదువుకోండి అని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తాను. ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుంది ధాన్యం కేంద్రాల దగ్గరని చాలామంది రైతులు నిరసనలు చేస్తారు మరి దానిపై కాంగ్రెస్ ఏ విధంగా ఇప్పుడు నిరసనలు కాదు ఎప్పుడు ఉండే తతంగమే గతంలో కన్నా భిన్నంగా ఉంది గతంలో వడ్ల నూగోనంటే బీజేపీ బీఆర్ఎస్ నూగోనని పెద్ద ఎత్తున రైతుల్ని మోసం చేశారు చేస్తే అప్పుడు మేము కల్లాల్లో కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు పిలిపిస్తే నేను వరంగల్ మాలాంటి వాళ్ళు చాలామంది జిల్లాలో పోయి రైతులకు అన్నదాతకు అండగా ఉన్నాం తాలు తరుగు పేరుతో 10 కిలోలు తీసేది తడిచిందానని కొనకపోయేది కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాం ఇలా వాణిజ్య పంటలు వ్యాపార పంటలు పండించడం మనోళ్ళు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వరికి ప్రోత్సాహాలు ఇస్తుంది సన్న బియ్యం పండిస్తే 500 బోనస్ వస్తుంది ఎకరా పంటకు 30 అంటే ఒక్కొక్క పొలంలో ఒక రకంగా దిగుబడి వస్తుంది సరాసరి 30 బస్తాలు వస్తుంది 30 బస్తాలు వస్తే 30 బస్తాలకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర 2,367 400 వేసుకుంటే 75,000 వస్తుంది ఆ 75,000కు తోడు బోనస్ రూపంలో సన్న బియ్యాలు పండిస్తే 500 ఇస్తుంటే ఒక్కొక్క రైతు 90,000 రూపాయలు తీసుకుపోతాడు సంతోషపడతాడు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే వెంటనే వాళ్ళ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి తూకం వేసిన మరునాడే 2వ రోజో 3వ రోజు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి అంటే సులభంగా వేగవంతంగా పండిన పంటను అమ్ముకొని రైతు డబ్బులు సంపాదిస్తాడు కాబట్టి అందరు ఈ దారి మొత్తం ఈ వరి పంట మీదే ఉంది అందరు దారి ఒకేసారి మార్కెట్ యార్డుకు రావటం వల్ల మరి అందరూ క్యూలో ఉంటారు కదా వంతుల వారి ఒకేసారి చేయలేం కదా మనం కూడా అప్పటికి 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన పండిన పంట అంతా వరుస క్రమంలో వచ్చిన తర్వాత హమాలీల సమస్య ఉంది లారీల సమయానికి రాకపోవటం దీనివల్ల చిరుజాప్యం అవుతుంది దీన్ని ఆసరా చేసుకొని రైతుల దగ్గర పోయి గోతుకాండ లెక్క శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఎండ ఎట్లుందని బయట ఇప్పుడు మనమే బయటికి పోయి తట్టుకోలేకపోతున్నాం 50, 46, 47, 48 అవును రైతు ఇప్పుడు అన్నదాత పంట దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ వేడి ఏం కాదనుకున్నాడు మనం ఎంత హెచ్చరికలు జారీ చేసినా అక్కడే ఉన్నాడు నువ్వు బాబు నీ పంటను తడిచినాగా ఉంటావు మొలకెత్తినాగా ఉంటావు తాలు తీయం తరుగు తీయం నువ్వు ఆడ తార్బలు కప్పుకొని వెళ్ళిపో మేము సురక్షితంగా ఉంటాం మేము కొనుగోలు చేస్తాం వరుస క్రమంలో కొనుగోలు చేస్తాం ఒకేసారి అందరినీ కొనుగోలు చేయలేము కదా తూకం వేయాలా జాగ్రత్తలు తీసుకోవాలా బస్తాలు కుట్టాలా అన్ని లారీలు ఎక్కేయాలి లోడ్ ఎక్కేయాలా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ధాన్య రాసులన్నీ మిల్లులకు పోవాలి లేకపోతే గోదాములకు పోవాలి అక్కడ దాకా పోయేసరికి కొంత జాప్యం అవుతుంది ఎందుకంటే ఎక్కువ మంది 90% దీన్నే పండిస్తున్నారు కదా కాబట్టి ఆ జాప్యాన్ని ఆసరాగా చేసుకొని గోతికాండ నక్కర్లేక కూర్చొని ఆయన ఎండ దెబ్బతో చనిపోతే ఎండ వేడి మీద చనిపోతే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల చనిపోయారు అని చెప్పి శవరాజకీయాలు చేయడం ఎంతవరకు సభ ఒకసారి ఆలోచన చేయండి రైతులు కూడా అంగీకరించండి రైతులు సంతోషంగా ఉన్నారు ఎలా కేసీఆర్ ప్రభుత్వంలో 70,000 కోట్లు 10 ఏళ్లలో ఖర్చు పెట్టారు రైతులకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే 1,10,000 కోట్ల రూపాయలను రైతు భరోసా రూపంలో రైతు రుణమాఫీ రూపంలో ఉచిత విద్యుత్ రూపంలో రకరకాల సంక్షేమ పథకాలు తర్వాత బోనసులు రూపంలో అదే పంట కొనుగోలు రూపంలో అన్ని రకాలుగా 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం ఎవరు గొప్ప రైతులు తెలవదా అన్నదాతలకు వాళ్ళే అంటున్నారు అరే మద్దతు ధర మేము 15,000 ఇస్తాను మన భరోసాకు 15,000 ఇస్తానే 12,000 ఇస్తానన్న సంతోషపడుతున్నారే రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేకపోయినా మా పెద్ద కొడుకు లెక్క మనకి ఏదో చేస్తాడు మంచి చేయాలని వస్తాడని వాళ్ళు సర్దుకుపోతుంటే అక్కడ రాజకీయం చేసి రమ్మంటే ఇప్పుడు రైతులు కూడా రాడా ఇలా ముఖాలు చూసి ఎవడు రాడా ఎందుకంటే గతంలో ఏడిపించారు కదా ఉచిత విద్యుత్ 24 గంటలు రైతుల పొలాలకు వస్తుంది ఇంకేం తక్కువైంది ఇంకా మంచిగా చేయాలి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదం నడపాలి తలసరి ఆదాయం ఇలా 4,19,000 పైసలకు తలసరి ఆదాయం పెంచిండు ఆదాయం ఇలా భారతదేశం జీడిపితో తెలంగాణ జిఎస్డిపి
పోటీ పడి దానికన్నా 2% ఎక్కువ ఉన్నాం మనం. ఓకే. వాళ్ళ 8% ఉంటే మన 10.2% ఉంది మంది. ఆ విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోయినా ఇలా పెట్టుబడులు తీసుకొచ్చి ఆ పెట్టుబడుల ద్వారా ఏదో రకంగా మనం ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు కూర్చొని ఇక్కడ అధికారం కోసం, కుర్చీ కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం అని ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు గుర్తురాలే. మీకు పేద ప్రజలకు ఇల్లు కట్టాలని తెలియదు. అదేవిధంగా నిరుద్యోగులకు సక్రమంగా ఉద్యోగాలు భర్తీ అని లీకులు, ఆ విధంగా చేసి మీరు నాశనం చేసుకున్నారు. ప్రజలు మాకు అప్పగించారు కాబట్టి వాళ్ళకి అప్పగించిన బాధ్యతను జాగ్రత్త పెట్టుకొని జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాను. తెలంగాణ రైజింగ్ 2047 ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఎలా లాభం కలుగుతుందంట? అంటే రైజింగ్ అంటే అన్నీ ఒక తెలంగాణ, హైదరాబాద్ రైజింగ్ కాదు, లేదంటే వరంగల్ రైజింగ్ కాదు. తెలంగాణ అంటే మొత్తం మారుమూల పల్లెల నుంచి దాదాపు ఈ రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ స్వరాజ్యం రైజింగ్ అంటే గ్రామ స్వరాజ్యం నుంచే రైజింగ్ ప్రారంభమైంది. కాబట్టి 3 ట్రిలియన్లకు తీసుకుపోవాలనేది ఆలోచన మనం సంపదని. కాబట్టి తప్పకుండా ప్రతి గ్రామం, పల్లె అన్నీ కలిపితేనే రైజింగ్. ఒక హైదరాబాదు ఈ నగరాలు చూసు రైజింగ్ అంటే కాదు. కాబట్టి దానికి ఒక మంచి లక్ష్యంతో, సుదీర్ఘమైన లక్ష్యంలో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతాడు. ఆ లక్ష్యం తప్పకుండా తీసుకుపోతాం. అప్పుడు తలసరి ఆదాయం అన్ని ఆదాయాలు కూడా భారీ స్థాయిలో, ఇప్పుడు 4 లక్షలు ఉంటే అప్పటికి 5 లక్షలు, 10 లక్షలు పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా సమగ్ర అభివృద్ధి లక్ష్యంతోనే పనిచేస్తాను. కవిత రీసెంట్గా కొత్త పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? పెట్టుకోనండి, మంచి పార్టీలు పెట్టుకోవడం మంచిదే కదా. ఎంతోమంది పెట్టారు పార్టీలు. పార్టీలు పెడుతూనే ఉంటారు. పార్టీలు పెట్టుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. పెట్టుకొని విజయం సాధించాలి కదా. రేవంత్ రెడ్డి కూడా ఎన్నుకుని నడిపిస్తున్నారు. ఎవరు ఇవన్నీ ఉత్తమ. రేవంత్ రెడ్డి ఎందుకుంటాడు? వాళ్ళ ఇంట్లో పంచాయతీ, వాళ్ళ ఇంట్లో తగాదా, ఆ తగాదాతో బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీ అంతా అక్రమాలు చేసింది, గుంటనక్కలు ఉన్నారు, దెయ్యాలు ఉన్నాయి, అవినీతి పార్టీ అని చెప్పి మా నాయనే ఏముంటుంది, వాళ్ళ నాయన కూడా తిడుతుంది కదా ఆమె. మా నాయన పట్టించుకోలేదు ఇవన్నీ. మా నాయన వేరు, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి వేరు, ప్రభుత్వ ముఖ్యమంత్రి వేరు అంటుంది. మరమనిషి అంటుంది. మా నాయన యంత్రం అంటుంది. ఆమె చెప్తుంది. వాళ్ళు కొట్టుకున్న తర్వాత మాకేం అవసరం, వాళ్ళు చూసుకుంటారు. బీఆర్ఎస్ని మేము అడ్డుకోవాల్సిన అవసరం లేదు. కవిత చాలు. కవిత పార్టీతో కాంగ్రెస్కి ఏమైనా నష్టం జరుగుతుంది? ఏం నష్టం జరగదు. ఇప్పుడు ఇద్దరు దొందే, ఇద్దరు ఆయన 1,00,000 కోట్ల అవినీతి చేస్తే అందులోంచి భాగస్వామ్యం పొందిన వ్యక్తి లిక్కర్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. కేసు కొట్టేశారన్నా మళ్ళీ హైకోర్టు దాన్ని తెలిసింది. కాబట్టి అవన్నీ ఫస్ట్ అందులోంచి బయటపడాలా. ఆ ప్రజలు అంత ఆశామాషగా అవకాశం ఇవ్వరండి. రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారంటే, అధిష్టానం కానీ ప్రజలు కానీ అవకాశం ఇచ్చారంటే, రేవంత్ రెడ్డి నిటారుగా నిలబడి కొట్లాడిండు. చూశారు ఆ పోరాటాన్ని, ఆ తెగవను, అణిచివేతను చూశారు. అందుకే ఆయనకు అవకాశం ఇచ్చారు. కవితకి ఎందుకు ఇస్తారు? అది 10 ఏళ్ళు పడుకొని హాయిగా ఎంజాయ్ చేసి ఇవాళ నేను వచ్చి అంటే నేను ఇలా అధికారంలోకి నాకు అధికారం కావాలి, నేను ముఖ్యమంత్రి అయితే అవుతారా? ఏమన్నా ముఖ్యమైన పాండబ్బా నా ముఖ్యమంత్రి పదవి అంటే? పాండబ్బా పెట్టుకోవడం అంత ఈజీ అనుకున్నారా? అంత తేలికనా ఇదేమన్నా? పెట్టుకోమని చూద్దాం. కాంగ్రెస్లో కుమ్ములాటలు ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. ఏం లేవు, కుమ్ములాట్లు లేవు. ప్రతి ఇంట్లో ఉండేలానే. బీఆర్ఎస్లో లేవా? బీఆర్ఎస్లో కవితనే సొంత కూతురే బయటకు వచ్చింది. దాన్ని మేనేజ్ చేయనిక కాంగ్రెస్ బయటకి, బీఆర్ఎస్లో కవిత బయటకు వచ్చింది. ఆ పార్టీని బీఆర్ఎస్ తండ్రిని విమర్శిస్తుంది, బావని విమర్శిస్తుంది, అన్నని విమర్శిస్తుంది. జీవన్ రెడ్డి ఆ పార్టీలో జీవన్ రెడ్డి వెళ్ళిపోయింది. మాకేం ఇది మహాసముద్రం, వస్తుంటారు పోతుంటారు ఎంతోమంది. ఈ సముద్రంలో కలుస్తుంటారు, మళ్ళీ సముద్రంలో నీరే నదులకు పోద్ది, ప్రజల దాహార్తిని తీరుస్తుంది. కాబట్టి జీవన్ రెడ్డి పోతే ఆయనకు అన్ని అవకాశాలు ఇచ్చినాం మేము. కాంగ్రెస్లో ఏం లేవు, ప్రశాంతంగా ఉంది, మంచిగా ఉంది, అందరూ ఐక్యతతో పనిచేస్తున్నారు. దాన్ని చూసి తట్టుకోలేక కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ పైన బీజేపీ ప్రభుత్వం మరి ఏ విధంగా? బీజేపీ ప్రభుత్వం విఫలమైపోయింది. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది రీసెంట్గా మొన్న. బొద్దింకల జనతా పార్టీ. బీజేపీ అంటే బొద్దింకల జనతా పార్టీ అని వ్యంగ్యాస్త్రాలతో పార్టీని ఒక యువత ప్రారంభించింది. బోస్టన్లో అభిజిత్ ప్రారంభిస్తే ఇలా ఇన్స్టాగ్రామ్లో 86 లక్షల మంది ఉన్నారు. కాంగ్రెస్కి 1,40,40,00,000 మంది ఉన్నారు. ఇవాళ ఇన్స్టాగ్రామ్లో దాని యొక్క వ్యంగ్యాస్త్రాలకు, దాని యొక్క ప్రభావం మూలంగా ఇలా మొన్నటి వరకు 1,40,00,000 మంది అయ్యారు. ఇంకెక్కువే కావచ్చు ఇన్స్టాగ్రామ్లో. అది తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వం వెంటనే దాన్ని కంప్లైంట్ చేసి ఆ ట్విట్టర్ అకౌంట్ వాటిని మొత్తం కూడా క్లోజ్ చేయించింది. అయినప్పటికీ జనతలో అసంతృప్తి ఉంది, యువతలో అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఒక జడ్జి గారు ఒక జడ్జిమెంట్లో ఆయన సూర్యకాంత్ గారు, ఒక ప్రధాన న్యాయమూర్తి, గౌరవ న్యాయమూర్తి గారు, ఆయన యువతను కించపరిచిండు.
యువతను ప్రాణజీవులు అన్నాడు, బొద్దింకలు అన్నాడు. వీళ్ళు ఆర్టీఐ అంటే చట్టం తెచ్చిందే కాంగ్రెస్. అక్కడ ప్రభుత్వ వ్యవస్థలో ఏం జరుగుతుందో ప్రశ్నించడం యువకులు ప్రశ్నిస్తారు దరఖాస్తు చేసుకొని. అట్లాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తుల అంటే చీడపురుగుల బొద్దింకల వాళ్ళు, ఆ లాయర్లు, జర్నలిస్టులు ఇట్లాంటి వాళ్ళు వ్యవస్థల్లో మేము ప్రశ్నిస్తారన్నమాట. ప్రశ్నిస్తారట అని ప్రశ్నించొద్దా? ప్రశ్నిస్తే ఉగ్రవాదుల, అర్బన్ నక్సలైట్ల? ఇదేమెక్కడ సూర్యకాంత్ గారు ఆ విధంగా మాట్లాడి ఉండాల్సిందిగా. తర్వాత ఆయన ఏదో నష్ట నివారణ కోసం ఏదో చెప్పిండు, అవి జనాలు యువత నచ్చలే. కాబట్టి యువత నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. తిరుగుబాటు ఒకప్పుడులాగా రోడ్ల మీదకి వచ్చి దెబ్బలు తిని పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ యువత చేతిలో దాదాపు స్మార్ట్ ఫోన్లు 69 కోట్లు ఉన్నాయి ఈ దేశంలో. మిగతా ఫోన్లు కలిపితే 126 కోట్లు ఉన్నాయి. కీప్యాడ్ ఉంటాయి కదా, 126 కోట్లు ఉన్నాయి. అంటే దేశ జనాభా 145 కోట్లు దాదాపు వస్తుంది అంటున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లు 69 కోట్ల స్మార్ట్ ఫోన్లు అకౌంట్లు ఎన్ని ఉన్నాయి? మెటా దాన్ని తెలిపిన ప్రకారం ఫేస్బుక్ అకౌంట్లు 65 కోట్లు ఉన్నాయి. ఫేస్బుక్ దేశవ్యాప్తంగా. మన ఇన్స్టాగ్రామ్ దాని తర్వాత వచ్చింది కాబట్టి 53 కోట్లు ఇన్స్టాగ్రామ్. ఇక ట్విట్టర్ అంటే కొంత సెలబ్రిటీలు ఉంటారు కాబట్టి అది కొంత తక్కువ. మరి ఇది చాలు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. అందులో ఏం పెట్టారు వాళ్ళు? నా పార్టీలో చేరాలంటే, భారతీయ బొద్దింకల జనతా పార్టీలో చేరాలంటే బీజేపీని విమర్శిస్తూ, వ్యంగ్యంగా విమర్శిస్తూ నిరుద్యోగి అయి ఉండాలి. ఎందుకంటే నిరుద్యోగులు ప్రాణజీవులు అన్న కదా ఆయన. కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు కదా నరేంద్ర మోడీ ప్రభుత్వం. 45 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అట్లా నిరుద్యోగి అయి ఉండాలి. అదేవిధంగా 11 గంటలు సోషల్ మీడియాలో ఉండాలి. అంటే ఎందుకు? నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా, ఏకిపడేయాలి. అట్లాంటి వాళ్ళకి అవకాశం అన్నాడు. మరి ఇంకే అదే కదా యువత ఏం కోరుకుంటుంది? ఎందుకు అన్నాడు 11 గంటలు అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇంకో ప్రధానమైన పాయింట్ ఏదో మూడో పాయింట్ కూడా ఏదో ఉంది అందులో, బద్ధకస్తులై ఉండాలి, సోమరిపోతులై ఉండాలి. మరి ఎందుకు ఆయన అండగా సోమరిపోతులు అంట కదా. కాబట్టి సోమరిపోతులై ఉండాలి, నిరుద్యోగులై ఉండాలి. 11 గంటల సేపు సోషల్ మీడియాలో కళ్ళు పెట్టి ప్రభుత్వ వ్యవస్థల్ని ప్రశ్నించేవాడు ఉండాలి. అందులో మళ్ళీ మేనిఫెస్టో చూస్తే విచిత్రంగా ఉంది. ఇవాళ మేనిఫెస్టో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో బీజేపీకి దెబ్బకు హార్ట్ అటాక్ వస్తుంది. అది బీజేపీ వ్యతిరేకమే. అది తిరుగుబాటు, యువత తిరుగుబాటు బీజేపీ పైన సోషల్ మీడియాలో ప్రారంభమైంది. ఆషామాషి విషయం కాదు అది. కాబట్టి ఆడ ఏం చెప్పారు వాళ్ళు? ఉపా చట్టం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. మళ్ళీ ఎన్నికల సంఘం ఎట చేస్తుంది? వాళ్ళకి నచ్చిన చోట్ల ఓట్ల కలుపుతుంది. బీజేపీ ప్రభుత్వం కీలుబొమ్మ అయింది. కలపటం తీయటం ఈవీఎంలు మేనేజ్ చేయటం. ఆ విధంగా ఓటు హక్కు తొలగిస్తే నిజమైన పౌరుడిది వాళ్ళపైన ఉపా చట్టం కింద కేసు నమోదు చేస్తా. అంటే వాళ్ళకి బెయిల్ రాదు, ఇక జీవితాంతం జైల్లో ఉండే విధంగా 1 సంవత్సరం పాటు జైల్లో ఉంటారు. ఆ తర్వాత కూడా మ్యాజిస్ట్రేట్లు నచ్చితే సంతృప్తి పడితే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా దుర్వినియోగం చేస్తున్న వ్యవస్థల గురించి అందులో మేనిఫెస్టోలో పెట్టడం దానికి. తర్వాత నీటు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఒకసారి కాదు. నరేంద్ర మోడీ 12 ఏళ్ల కాలంలో 80 సార్లు లీకు. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది వాళ్ళు 14-15 పరీక్షలు పెడతారు దేశవ్యాప్తంగా. 14 పరీక్ష పెడితే అందులో 10 ఏళ్లలో 80 లీకులు అయినాయి. యువత విసుగుపోరా? విద్యార్థి తల్లిదండ్రులు విసుగుపోరా? 22 లక్షలు అంటే 22 లక్షల కుటుంబాలు దేశవ్యాప్తంగా వాళ్ళ ఇంటికి 4 వేసుకున్న నరేంద్ర మోడీకి ఎంత వ్యతిరేకతుందో అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వం పరీక్షలు పెట్టరాని ప్రభుత్వమా? కేసీఆర్ ప్రభుత్వం కూడా అందుకే ఓడిపోయింది. పరీక్షలు పెట్టలేక ఓడిపోయింది. అవినీతి చేయటం వల్ల ఓడిపోయింది. మళ్ళీ బీజేపీ నాయకులే ఉన్నారు అవినీతి చేయటం వల్ల. కాబట్టి అట్లాంటి వాళ్ళు అట్లాంటి వ్యవస్థల్ని ప్రశ్నిస్తుంది అక్కడ. ఆ మేనిఫెస్టోలో అట్లాంటివి ఉండవని చెప్తుంది. కాబట్టి అది బీజేపీకి తగులుతుంది సెటరికల్గా. తర్వాత న్యాయమూర్తులు ఎట్లా తయారయ్యారు? కొంతమంది గతంలో కొట్టుకున్నారు న్యాయమూర్తులు బయటకు వచ్చి. సిబిఐ అధికారులు 3 ఆధిపత్యం కోసం తన్నుకున్నారు. నరేంద్ర మోడీ పాలన ఇవన్నీ జరిగినాయి 10 ఏళ్ల పాలనలో, 12 ఏళ్ల పాలనలో. కాబట్టి రిటైర్డ్ అయినటువంటి జడ్జిల్ని అంటే తీర్పులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి అనుకూలంగా, ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పిస్తే వాళ్ళకి లంచం కింద లెక్క. వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వటం. అట్లా మా పార్టీలో ఇవ్వము, మా భారతీయ బొద్దింకల జనతా పార్టీలో ఇవ్వటం కుదరదు అంటే అక్కడ మీరు ఇస్తున్నారా? తప్పు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థను కూడా మీ చేతిలో పెట్టుకుంటున్నారు, స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థను అని చెప్పి ప్రశ్నించడం యువత. కాబట్టి ఆ యువతలో తిరుగుబాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన మొదలైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అస్త్రాలన్నీ అయిపోయినాయి పాపం. ఎందుకంటే రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతుంది, నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతుంది. నువ్వు బెంగాల్లో అధికారం వచ్చినావంటే నేను అది మళ్ళీ రాష్ట్ర దేశం ఎట్లా వస్తాను? 3 సార్లు ఇక అది ఎన్నికలు ఎందుకు అంటారు. 3వ సారి 4వ సారి కూడా అధికారం వస్తే ఇది ఎన్నిక కాదు, ఇది మొత్తం తొండి ఆట అంటారు.
భవిష్యత్తులో కాంగ్రెస్ వచ్చే అవకాశం వందకి నేను ఉదాహరణ శాస్త్రీయబద్ధంగా చెప్తున్నాను. ఉమ్, ఇప్పుడు 2014లో 42 స్థానాలు బీజేపీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ 42 వచ్చింది లోక్సభ స్థానాలు. అవును. అయినా మేము వెనక్కి పోలే, మళ్ళీ కొట్లాడినాం. ఓకే. కొట్లాడితే 2018లో మాకు 52 వచ్చినాయి, బీజేపీకి 303 స్థానాలు వచ్చినాయి. ఆ, అయినా మేము భయపడలే. ఉమ్, మరి ఈ 303 స్థానాల్లో కూడా బీజేపీని ఢీకొంది ఎవరంటే కాంగ్రెసే, ఇంకో పార్టీ లేదు. ఉమ్, మళ్ళా 2024లో నరేంద్ర మోడీ ఏమండు, మేము 400 స్థానాలు పైచులు గెలుస్తాం అన్నాడు. వచ్చినాయా? 240 స్థానాలకి పరిమితమైంది. మరి కాంగ్రెస్ 100 స్థానాలకు ఎగబాకింది. లోక్సభలో 100 లోక్సభ స్థానాలను అతిపెద్ద పార్టీ కాంగ్రెస్. ఉమ్, కాబట్టి ఇలా దైవభూమి కేరళం సంకేతం ఇచ్చింది. ఉమ్, దైవభూమి కేరళంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందంటే దైవభూమి కేరళం నుంచి మరో దైవభూమి ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ వరకు కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగుతుంది అన్నట్టు ప్రకృతి సంకేతాలు ఇస్తుంది. ఈ జైత్రయాత్రలో బీజేపీ కొట్టకపోవడం ఖాయం. మేము 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటాయి, మరి మేము ఉన్నాం. యూపీఏ 1-2లో 18 కాదు 19, 20 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. మరి తర్వాత మీరు వచ్చారా లేదా? అవును, వచ్చారు. మరి అట్లా ఇవాళ 21 రాష్ట్రాలు మీరు అధికారంలో ఉండొచ్చు, కానీ మీరు బెంగాల్ అధికారంలోకి వచ్చినంటే వచ్చారంటే దేశంలో మీరు అధికారం కోల్పోతున్నారు. మీ దగ్గర దేశం యొక్క పరువు తీస్తున్నారు. పెట్రోల్ డీజిల్ అదే అడిగి వద్దాం. పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా ఎంత ఆర్థికంగా విఫలమైపోయారు వీళ్ళు. అంటే మమతా బెనర్జీ మీద గెలవడం, మమతా బెనర్జీ మీద గెలవటం ఏముందండి? ఇప్పుడు 3 సార్లు ప్రజలు మార్పు కోరారు. అదే అన్న, పినరాయి విజయ్కి 2 సార్లు అవకాశం ఇచ్చారు, మార్పు కోరారు. మమతా బెనర్జీకి 3 సార్లు అవకాశం ఇచ్చారు, మార్పు కోరారు. నరేంద్ర మోడీకి కూడా 3 సార్లు అవకాశం ఇచ్చారు, 4వసారి మార్పు కోరుతారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారు. అంతే కదా, మార్పు అనేది కామన్ కోరుతారు. ఒక్క తిన్న కూర మనం తింటామా? ఎంతకాలం చూస్తాం ఈ మోసాలని, ఈ మాయమాటల్ని, ఈ సోషల్ మీడియా ప్రచారాలని, లేనిది ఉన్నట్టు మయసభల్ని ఎంతకాలం చూస్తామంటున్నా. కాబట్టి మనం ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరల విషయానికి వచ్చింది, ఎంత మోసం చేస్తున్నారు. ఇలా మన దేశం ఆత్మగౌరవం ఏడుంది? ట్రంప్ చేతిలో ఉంది. ట్రంప్ కొనమంటే మనం డీజిల్ ముడి చమురు కొంటామా? ఎంత సిగ్గుచేటిది. ఇలా ట్రంప్ మొన్న మే 16 వరకు మీరు రష్యా నుంచి కొనొద్దు అన్నాడు. అంటే మనం చేతులు కట్టుకున్నాం, ఓకే సార్. అంటే భారతదేశం పౌరుషమే అడిగిపోయింది. ఇందిరాగాంధీ చూపించిన తెగవ ఎక్కడికి పోయింది? ఆ రోజు అమెరికన్ ప్రెసిడెంట్లు కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వెవడు మా దేశంలో కల్పించుకోవడానికి అని చెప్పి తెగువతో పౌరుషం చూపించిన వీర వనిత కాళిక ఇందిరాగాంధీ ఎక్కడ, మీరెక్కడ? ఇలా ట్రంప్ మళ్ళీ ఏం చేసిండే, లేదు మీరు జూన్ వరకు కొనుక్కోండి పెట్రోల్, ముడి చమురు రష్యా నుంచి కొనుక్కుంటామంటాం. రష్యా నుంచి మనం సాంప్రదాయబద్ధంగా ఇప్పుడు కాదు, తరతరాల నుంచి చమురు కొంటాం, తక్కువ ధరలకు కొంటున్నాం. 45, 50 డాలర్లకు కొంటున్నాం మనం. నువ్వు ఇప్పుడు ట్రంప్ ఏం చేసిన మొన్న మా ఒప్పందం చేసుకున్నావు, నువ్వు వెనుజులా నుంచి కొను, బ్రెజిల్ నుంచి కొను, 65 రూపాయలు పెట్టి కొనాలి. అంటే 15 రూపాయలు పెట్టి ఎందుకు ఎక్కువ కొనాలి? ఎంత నష్టపోతున్నాం మనం? ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెట్టడానికి కారణం ఏంది? ఇదొక కారణం కాదా? 76,000 కోట్లు అదనంగా భారం పడుతుంది మనం రష్యా నుంచి కాకుండా బ్రెజిల్ నుంచి ట్రంప్ చెప్పినట్టు కొనాలంటే. మరి దేశాన్ని నాశనం చేస్తూ ప్రజలపై భారం పడేసి నువ్వు కాదా? ఇలా పెట్రోల్ డీజిల్ రేటు పెట్ట నువ్వు కాదా కారణం? ఎడ తప్పించుకుంటా నువ్వు. ఇంకో ఉదాహరణ, యూపీఏ 1-2 హయాంలో ఆ రోజు పెట్రోల్ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు $120 పోయింది. 2012-13-14 $120 పోయింది. ఇలా $90, $80 ఉంటే $120 ఉన్నప్పుడేమో యూపీఏ ప్రభుత్వం ఏం చేసింది? ఇదే హైదరాబాద్లో 75 రూపాయలు, 74 రూపాయలు పెట్రోలు, 50 రూపాయలు డీజిల్ ఇచ్చింది. మరి అదే 90, 80 తక్కువ అంతర్జాతీయంగా ముడి చమురు ధర తక్కువ ఉన్న పెట్రోల్ రేటు 100 రూపాయలే ఉంది. ఇవాళ 110 రూపాయలు ఉంది. అంతర్జాతీయ ముడి చమురు $100 ఉంటే ఇవాళ 110 రూపాయలు ఉంది. మరి ఆ $120 ఉంటే అప్పుడు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో, యూపీఏ సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆ రోజు $120 ఉంటే 70 రూపాయలు తక్కువకి ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? మరి నువ్వు ఎందుకు లేకపోతున్నావు? అంటే అప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వీళ్ళంతా ఆర్థికవేత్తలు కాబట్టి ఆలోచన చేసి చమురు సంస్థలపైన భారం పడకుండా సబ్సిడీ భరించేయి. సంవత్సరానికి ఒక సంవత్సరం 2009లో 1,00,000 కోట్లు భరించింది. అంటే 1,00,000 కోట్లు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భరిస్తే ఈ పెట్రోల్ డీజిల్ ధర పెరగవు, ఈ సుంకాలన్నీ తొలగిస్తే. కాబట్టి ఆ విధంగా 2013 వరకు కూడా కేంద్ర ప్రభుత్వం యూపీఏ 1-2లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ మన పేద ప్రజలపై, సామాన్యులపై భారతదేశంలో ధరలు పెరగకుండా 12-13 వరకు కూడా, 14 వరకు కూడా
1,60,000 కోట్ల సబ్సిడీలు, ఇంధన సబ్సిడీలు భరించింది. ఇలా నువ్వు అనేక రకాల పన్నులు సుంకాలతో 16,50,000 కోట్లు వసూలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఓకే. ఏం మాయరోగం వచ్చింది? అందులో నుంచి ఒక 5 లక్షల కోట్లు నువ్వు చేసి ఈ సబ్సిడీలు భరిస్తే అదే కనీసం 90 రూపాయలు 100 రూపాయల దగ్గరే ఉంటుంది కదా, 111 రూపాయలు మళ్ళీ పెంచారట. మళ్ళీ పెంచారు అంటే 111, 112, 113, 112. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? అందుకే దేశ ప్రజలు గమనించండి, బీజేపీ ప్రభుత్వంలో ఆర్థికవేత్తలు ఉండరు, కాంగ్రెస్లోనే ఆర్థికవేత్తలు ఉంటారు. బీజేపీలో ఎవరుంటారంటే భావ ఉద్రేకాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలు ఉంటారు. ఇంతకన్నా ఇలా సంక్షోభం నువ్వు వచ్చి చెప్తున్నావు, ఇలా హైదరాబాద్ వచ్చి దేశాన్ని భయపెట్టిపోయినావు. మీరు బస్సు ఎక్కండి, మెట్రో రైల్లో తిరగండి, పొదుపు పాటించండి, విదేశాలకు పోవద్దు, డాలర్లు ఖర్చు అవుతాయి అని చెప్పినావు. మరి నువ్వు విదేశాలు 5 రాష్ట్రాలకు ఎందుకు పోయి నువ్వు చెప్పి నీ పాటించవా? మళ్ళీ ప్రజలంతా కష్టాల్లో ఉంటే ఆ జార్జి మెలిన్ ఇటలీ ప్రెసిడెంట్తో చాక్లెట్లు తినుకుంటూ చాక్లెట్లు బహుమతి ఇస్తారండి ఎవడన్నా? చిన్నపిల్లగాళ్ళకి ఇస్తారు, ఆ మనవరాలకో మనవడికో చాక్లెట్ ఇస్తే అర్థం ఉంది. చాక్లెట్లు ఇచ్చుకుంటా ఎకైకలు పక్కలేంది? దేశం ఏడుస్తుంటే నువ్వు వేరే దేశం పోయి ఎకైకలు పక్కలు పెడతావు ఆ మహిళా ప్రధానితో. దేశం బాధపడుతుంది, కన్నీళ్ళు రేట్లు భరించలేక ఒక పెట్రోల్ డీజిల్ పెరిగిందంటే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్, కూరగాయలు, ఉప్పు, పప్పు, నిత్యావసరాలు మొత్తం పెరుగుతాయి. ఇంకా ప్రమాదం పొంచి ఉన్నది. ఇక్కడ నువ్వు కూర్చొని ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి కూర్చొని ఈ ధరలు పెరిగినప్పటికీ, ద్రవ్యోల్బణం వచ్చినప్పటికీ పేద ప్రజలపైన సామాన్యులపైన భారం పడకుండా నువ్వు ఆలోచనలు చేయకుండా చాక్లెట్లు పంచుతారండి. ఆయన ఏం పంచాలా? మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఇనుమడింపజేసే సంస్కృతి, కళల యొక్క, శిల్పాల యొక్క దేవాలయాలు లేకపోతే ప్రాముఖ్యత ఉన్నవో పంచాలా. పోనీ ఆ మహిళ కాబట్టి భారతదేశం యొక్క చీర గొప్పతనం, చీర కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ చీర బహుకరించు, ఎంత సంతోషపడేవాళ్ళం దేశం. అది బహుకరించకుండా తన మనవరాలకో మనవడికో ఇచ్చే చాక్లెట్ని ఆమెకిచ్చి రీల్స్ పిచ్చి ప్రచారం చేసుకోవటం. నవ్వుతున్నారు దేశం ఏడుస్తుంటే నువ్వు నవ్వుతుంటే ఏమనుకుంటారు? నువ్వు ప్రధానమంత్రివా మొద్దువా? దారుణం కాదా? ఎంత దారుణం ఇది? కాబట్టి అక్కడ వాణిజ్యంలో విఫలమైపోయారు. ట్రంప్ చెప్పినట్టు తలూపుతున్నాం. పాకిస్తాన్తో యుద్ధం అని చెప్పినాం. మనందరిని హైదరాబాద్ కూడా మీరు బల్లల కింద పడుకోండి, యుద్ధం అంటే ప్రతిపక్షాలు సహకరించి అందరూ సహకరించి ఓడించండి. ఇందిరాగాంధీ 90,000 మంది సైనికులను పట్టుకుంది, బందీలుగా ఓడించింది, బంగ్లాదేశ్ని విడిపించింది. నరేంద్ర మోడీ వాళ్ళ మొత్తం నాశనం చేయి అని అందరం చెప్తే సైనికులు సిద్ధమై కాలు దువ్విన తర్వాత ట్రంపే చెప్పుకోండి కదా నేను యుద్ధం ఆఫ్ చేసిన అని. ట్రంప్ చెప్తే నువ్వు ఆగటమైంది? ఈ దేశం యొక్క పరువు, ఆత్మగౌరవం నువ్వు ఎవరికి తాకట్టు పెడతావు? ఈ ట్రంప్ ఇలా భారత ప్రధాని ట్రంపా నరేంద్ర మోడీనా? మళ్ళీ ఆయన వ్యంగ్యం చేస్తాడు. అడుగడుగునా ఈ దేశాన్ని అవమానపరుస్తుంటే కనీసం దాని గురించి మాట్లాడరా? దేశ యువత ఆలోచన చేయదు. అందుకే మన ఈ పార్టీ పుట్టింది, బొద్దింకల జనతా పార్టీ పుట్టింది, కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. కాబట్టి ఇక మారండి, ఇకనైనా మారండి. మీకు అయిపోయింది, మీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కేసీఆర్కి 10 ఏళ్ళు ఎక్స్పైరీ డేట్, అట్లే నరేంద్ర మోడీకి 3 సార్లు అంటే 15 ఏళ్ళు ఉంటారు. ఇక పని చేయవు, ఆ మందు పని చేయదు. ఇక ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత ఆ గోళీలు పని చేయవు. కాబట్టి కథమే, వచ్చేది మళ్ళీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రధాని. ఇప్పటిదాకా శకుని మాయాపాచికలు వేసి, ఈవీఎంలు అనే శకుని మాయాపాచికలు, ఓట్లు కలపటం, ఓట్లు తీయటం అనే ఎన్నికల సంఘాన్ని పెట్టి, ఆ ఎన్నికల సంఘాన్ని శకునిగా పెట్టి మాయాపాచికలు వేస్తూ ఆయా రాష్ట్రాల్లో గెలిచారు. ఎప్పుడో ప్రధాని కావాల్సిన రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా మీ మాయాపాచికలతో అరణ్యవాసం చేయించారు. రాహుల్ గాంధీ అయితే 100% రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి. దాంట్లో రేవంత్ రెడ్డి క్రియాశీలక పాత్ర, మా అందరిది క్రియాశీల. ఆయన వెనక మేము నడుస్తాం, రేవంత్ రెడ్డి వెనక రాహుల్ గాంధీని. ఆయన లక్ష్యాలు హైదరాబాద్ వచ్చి ఏమండు మాతో కలువాడు, నీతో ఎందుకు కలుతాడు? రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి లక్ష్యాన్ని కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నెరవేర్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్న లక్ష్యం ఏంది? జైత్రయాత్ర, కేరళం నుంచి కేదార్నాథ్ వరకు జైత్రయాత్రలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటం. ఆ లక్ష్యం కోసం ఆయన వెనక మేమంతా, రేవంత్ రెడ్డి వెనక మేమంతా నడుస్తాం, మా కాంగ్రెస్ నాయకత్వం వెనక మేము నడుస్తాం. కాబట్టి నువ్వు ఆయనతో కలవటం ఏంది? ఎంత పిచ్చి మాట అది. కాబట్టి అంటే నరేంద్ర మోడీ ఓడిపోతాడు, గత్యంతరం లేక ఈ మాట మాట్లాడిండు. బలమైనటువంటి నాయకుడు దక్షిణాదిలో రేవంత్ రెడ్డి నువ్వు మాతో కలిసి ఉండు అని మాట్లాడిండు. కానీ ఆయన ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని అర్థమైపోయింది. కాబట్టి నరేంద్ర మోడీ
దేశ ప్రజల్ని మోసం చేస్తాడు. బీజేపీ ఇప్పటి వరకు రకరకాల ప్రయోజనాల యుద్ధాలను వాడుకొని ఆ ఏదో పుల్వామా సంఘటనలు వాడుకొని యూరి సంఘటనలు రకరకాల సంఘటనలు వాడుకొని జనాన్ని మోసం చేసి ఏదో మేమే వీరులం సూర్యులను ఒక దెబ్బకు పరుగుపోయింది. పాకిస్తాన్తో యుద్ధం చేయపోయేసరికి పహల్గామ్లో 26 మంది చంపినోడు కూడా తెలియదు. ఆపరేషన్ సింధూరు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. విజయవంతమయ్యేదే కానీ నువ్వు ముందుకు పోనైపోయావు. తోక ముడిచి నువ్వు పిరికి పందలెక్క వ్యవహరించను. ట్రంప్ ముందు తల వంచిను. దేశ యువత తల ఎత్తి పాకిస్తాన్ ఓడించాలంటే నువ్వు తల దించుకునేలా చేసినావు. మరి నీకు ఎట్లా వేస్తారు ఓట్లు? బీజేపీకి ఎట్లా పడతాయి? ఈసారి పడవు కదా. దమ్మున్నోడు రాహుల్ గాంధీనే, ఇందిరాగాంధీ మనవడే మళ్ళీ పాకిస్తాన్ ఉచ్చబోయించింది ఆ రోజు ఇందిరాగాంధీ. మళ్ళీ అట్లాంటి వారసత్వం నుంచే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి రావాలని చెప్పి ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు, యువత కోరుకుంటుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీకి జ్ఞానోదయం కావాలి. ఇంకో అంశం, డాలర్ విలువ ఇవాళ 96 రూపాయలు అయింది. 2015-16లో మన ఏ దేశం యొక్క రూపాయి పతనం కావట్లేదు. నైగిర్తి, నేపాల్ కా రూపే నైగిర్తి, శ్రీలంక రూపే నైగిర్తి, ఆ దేశం రూపే నైగిర్తి అని పక్కపక్క రాష్ట్రాలు, ఆఫ్ఘనిస్తాన్ కా రూపే నైగిర్తి, మన దేశం యొక్క రూపాయి పతనం అవుతుందని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఇవాళ ఆ రోజు 60 రూపాయలు ఉంటే రూపాయి డాలర్ విలువ పెద్ద ఇంకేం భూకంపం వచ్చిందని చేశారు. ఇవాళ ఎంత ఉంది? 96 రూపాయలు చేరుకుంటే మరి మేమేం, దేశ ప్రజలు ఏం చేయాలి? ఏం చేయాలి ఇక? అంటే నేను ఇంటికి పంపుతారు, అర్థమైపోయింది, కళ్ళ ముందు కనపడుతుంది. మేమున్నప్పుడు 450కి సిలిండర్ వచ్చేది 2012, 12, 13, 14 వరకు. ఇవాళ 905, 910, 950 కూడా అవుతుంది. ప్రజలు గమనించారు ఆ పరిపాలన తేడా, వ్యత్యాసం. అందుకే బీజేపీలో ఆర్థికవేత్తలు మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు, చిదంబరం, రాజీవ్ గాంధీ ఇట్లాంటి మన రాష్ట్రంలో రోషయ్య గారు ఇట్లాంటి వాళ్ళు ఆర్థికవేత్తలు లేరు. ఆర్థికవేత్తలు లేక ఉద్రేకవేత్తల వల్ల వాళ్ళకి ఈ ఆర్థిక సంక్షోభాన్ని మరి పేద ప్రజలపై పడకుండా నియంత్రించడం రావట్లేదని మాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి వస్తే బీఆర్ఎస్ బీజేపీ కలిసి దాడి చేస్తే భవిష్యత్తులో మరి కాంగ్రెస్ వ్యూహాలు ఎట్లుంటాయని? బీఆర్ఎస్, బీజేపీ, అమెరికా ట్రంప్ ఎవడొచ్చినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్దే గెలుపు, రాహుల్ గాంధీదే గెలిపాడు. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని పంచాయతీ ఎన్నికల్లో దీవించారు, మున్సిపాలిటీ ఎన్నికల్లో దీవించారు, జూబ్లీహిల్స్లో దీవించారు, కంటోన్మెంట్లో దీవించారు. కాబట్టి మళ్ళీ 2034 వరకు రేవంత్ రెడ్డి సర్కారే ఉంటుంది, ఎవడొచ్చినా ఏం చేసినా. ప్రజలకు అంత విశ్వాసం కలిగింది. ఇలా ఎక్కడ కూడా అసంతృప్తి లేదు. కొత్తగా పాఠశాలల సంస్కృతి, ఇలా మన సమీకృత గురుకులాలను 200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 76 నియోజకవర్గాల్లో త్వరలోనే ప్రారంభమైంది. అందరిని 1000 మంది స్టూడెంట్ ఒకే దగ్గర కూర్చోబెట్టి ఆహ్లాదకరమైన వాతావరణం, 25 ఎకరాల్లో క్రీడా ప్రాంగణాలు అన్నీ పెట్టి మంచి చక్కటి ప్రపంచ స్థాయి విద్యను అందించే విధంగా అక్కడ పనులు జరుగుతున్నాయి. ఇంకెక్కడ ఇలా స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ యూనివర్సిటీ ఎవరికైనా వచ్చిందే? యువత బీటెక్లు చేసి మన తెలంగాణలో డిగ్రీ చేసిన వాళ్ళు 2.5 లక్షల మంది బయటకు వస్తున్నారు పాస్ అయ్యి ప్రతి సంవత్సరం. బీటెక్ వాళ్ళు దాదాపు 1,80,000 మంది, 1,00,000 మంది సుమారు వస్తున్నారు. ఎంబీఏ వీళ్ళు మొత్తం కలిపితే 4-4.5 లక్షల మంది నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా బయటకు వస్తున్నారు. వాళ్ళకు అందరికి వస్తే ఆ ఉద్యోగాలు అందులో 20%, 30%, లేక 30,000 మంది, 40,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వాళ్ళంతా కూడా నైపుణ్యం లేకపోవటం వల్ల అట్ల రోడ్ల మీద తిరుగుతున్నారు. అది రాష్ట్రానికి ప్రమాదం, దేశానికి ప్రమాదం. అది గుర్తించిన రేవంత్ రెడ్డి వీళ్లకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు నేర్పి సత్వరమే ఉద్యోగాలు వచ్చే విధంగా, తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా, ఆత్మగౌరవంతో బతికే విధంగా స్కిల్ యూనివర్సిటీని రేపు ప్రారంభించబోతాడు. క్రీడా యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఎందుకంటే తెలంగాణ బిడ్డలు ఒలింపిక్స్ లాంటి దేశంలో ఒలింపిక్స్లో పోటీల్లో పాల్గొని పతాకాలు తీసుకురావాలి అనే ఆలోచనగా రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ యూనివర్సిటీని పెడతాడు. ఈ విధంగా ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే వీళ్ళకి అవకాశం ఇస్తే చేయలేక, రేవంత్ రెడ్డి చేస్తుంటే చూసి ఓర్చుకోలేక మేము వాళ్ళతో కలుస్తాం, బీజేపీ బీఆర్ఎస్ కలుసుకోండి. ఆల్రెడీ రాకేష్ రెడ్డి చెప్పిండు. అంతకుముందు సీఎం రమేష్ కాళ్ళమే పడ్డారు, మేము బీజేపీతో కలిసి మమ్మల్ని కేసుల నుంచి బయటపడేయండి, మేము అక్రమాలు చేసినాం, రేవంత్ రెడ్డి మా మీద కేసులు పెట్టిండు, అక్రమాల నుంచి బయటపడేయండి అని బీజేపీలో బయటపడేది. ఎందుకంటే ఆర్థిక నేరగాళ్ళు అడ్డా బీజేపీ. ఎవరైతే నేరం చేసిండో ఈ దేశంలో, హేమంత్ బిశ్వా శర్మ నేరం చేసిండు శారదా అవినీతిలో, అదేవిధంగా మన సువేంద్ర అధికారి మీద కేసులు ఉన్నాయి, శారదా తర్వాత నారద స్కామ్ అవినీతిలో ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు బీజేపీలో పోతే జైలుకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ ఆఫీసులో పోతే పునీతులు అవుతారు, వాళ్ళు లీడర్లు అవుతారు.
అర్థమైపోయింది. వీళ్ళని కూడా అదే పునీతులు చేసుకుంటారు. కేసీఆర్ పైన ఇప్పుడు సిబిఐ కేసు అప్పచెప్పిన, ఎందుకు విచారణ జరపట్లేదు? కాళేశ్వరం పైన అందరూ తెలుసు, నువ్వు నాసిరకంగా నిర్మించను, కూలిపోయింది, ఆ పేరుతో 1,00,000 కోట్లు దాది సపోయి అందులో 1,000 కోట్లు అవినీతి చేశారు మీరు, కళ్ళ ముందు ఉంది. కాబట్టి విచారణ జరిపితే వీళ్ళు వాళ్ళు ఒకటి కదని తెలుస్తుంది, కానీ జరపరు, విచారణ జరపరు. మేము జరిపితే కక్ష సాధింపు అన్నారు. బండి సంజయ్ మాకు ఇవ్వమన్నాడు, ఆమె కిషన్ రెడ్డి మాకు ఇవ్వండి, మీ వల్ల కాదు, మేము చేస్తాం, కేసీఆర్ సంగతి చూస్తాం అన్నారు. పిట్టల ధర మాట్లాడారు, తీరా ఇచ్చిన తర్వాత చూస్తామన్నారు. ఏం చేయడు, 9 నెలలు అయింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తారు. కాబట్టి 2034 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మరి నీళ్ళ విషయంలో ఆంధ్రతో పోలిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. విశ్లేషకులు అంతా చెత్త వెధవలు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు వాళ్ళు. తీయండి, డేటా తీయండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేను చెప్తాను లెక్కలు, అధికారిక లెక్కలు చెప్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 2 కృష్ణా గోదావరి జలాల నుంచి 1400 టీఎంసీలు, మన 700 టీఎంసీలు తరలిపోయాయి. 700 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రాకు 700 టీఎంసీలు తరలిపోతే కేసీఆర్ ఉద్యమ నాయకుడు దేనికోసం పుట్టింది పార్టీ? నీళ్ళ కోసమే కదా. మా నీళ్లు మాకు కావాలని పుట్టిన పార్టీ, మా నీళ్లు మాకొద్దు ఆంధ్రాకి ఇచ్చేస్తాం అనే విధంగా ఇచ్చేసి ఎంత 1400 టీఎంసీల నీళ్ళని వదిలేశారు, చూస్తూ చూడనట్టు వదిలేశారు. బనకచెర్ల కడత నిద్రపోయారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక గవినోళ్ళ శ్రీనివాస్ అని పాలమూరు బిడ్డ పౌరుడి కేసు వేస్తే పరువు పొద్దున మళ్ళీ అందులో ఇంప్లీడ్ అయ్యారు. అది ఆపేసింది గ్రీన్ ట్రిబ్యునల్. కాబట్టి వాళ్ళ హయాంలో దోపిడీ జరిగింది. వాస్తవాలు ముందు పెట్టి మాట్లాడితే తెలుస్తుంది ఎవరు దోపిడీ చేశారు ఏందనేది. థ్యాంక్ యూ అన్న. ఓకే.